పరిశుద్ధ గ్రంథాలు చేతికి తీసుకోండి అందరూ. లేచి నిలవబడి పరిశుద్ధ గ్రంథాన్ని చేతికి తీసుకుంటే మూలవాక్యముగా మనం ఒక మాట ధ్యానించబోతున్నాం. లేవియా కాండము 6వ అధ్యాయము 12, 13 వచనాలు ఒకసారి మీరు గమనించండి. నేను చదువుతున్నటువంటి మాటలను కొంచెం మీరు గమనించండి. లేవియా కాండము 6వ అధ్యాయము 12, 13 వచ్చిన భాగాలు. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. 13 వచనాన్ని కూడా ఒకసారి చదువుదాం. బలిపీఠము మీద ఒక్క నిమిషం నాన్న, మూలవాక్యం నేను చదువుతాను. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. చిన్న ప్రార్థన. సర్వశక్తి కలిగిన దేవుడానికి స్తోత్రం. వాక్యము నీది, వాక్కు నీది. పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి మాట వాడిగల ఖడ్గముగా మా హృదయములలోకి సొరబడినట్లు, ఆ వాక్ మమ్మల్ని సందర్శించున్నట్లు, ఆ వాక్ మా ఆత్మీయతలను బలపరుచున్నట్లు మీరు సహాయము చేయమని అల్పుడుని ఎన్నిక లేనటువంటి నన్ను ఈ ప్రాంతానికి తీసుకువచ్చినావు తండ్రి. నేను మరుగు చేయబడాలి, నీ శక్తి ఇక్కడ కనపరచబడాలి. పరిశుద్ధాత్మ దేవుడా, బలముగా మా మధ్యలోకి దిగి వచ్చి సంచరించి ఎవరికి ఏ మాటలు అవసరమో, ఎవరికి ఏ వాకు అవసరమో, ఎవరి హృదయములకు ఏ మాట అవసరమో ఆ మాటలను మా హృదయములోకి మీరు తీసుకువచ్చి ఆ మాటల ద్వారా మా జీవితాలను బలముగా వెలిగించమని పరిశుద్ధాత్ముడా నీకు అప్పగించుకుంటూ ఈ సమయంలో మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు శక్తి కలిగిన శ్రేష్టమైనటువంటి నామములో అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. గట్టిగా చెప్పాలి ఆమేన్. అలా చెప్తే ఆమేన్. ఇంకొంచెం బిగ్గరగా చెప్పాలి ఆమేన్. గట్టిగా యేసయ్య చప్పట్లు కొట్టండి ఒకసారి, గట్టిగా గట్టిగా. ముత్తుకూరు చప్పట్లు ఇంతేనా? ముత్తుకూరు చప్పట్లు కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ. కూర్చోండి. తన ఉచితమైన కృప ద్వారా హైదరాబాదు పట్టణం నుండి ఈ ప్రాంతానికి తీసుకువచ్చాడు. దేవుడే ఇక్కడ కనపరచబడాలి. హైదరాబాదు నుంచి రాని, హైదరాబాద్ నుంచి రాని, అమెరికా నుంచి రానిగాక యేసయ్య ఇక్కడ ఉండి కార్యము చేయకపోతే అంత జీరోనే. నమ్మిన ఒకసారి గట్టిగా అల్లు చెప్తారా? కాబట్టి ఇక్కడ నిలబడుతున్నటువంటి బ్రదర్ల వైపు మీరు చూడనవసరం లేదు. ప్రవక్తని పరిచయం చేశారు కానీ నేను ప్రవక్తని కాదండి, జస్ట్ బ్రదర్. దేవుడు లేని జీవితాన్ని ఊహించలేం. దేవుడు అద్భుతముగా ఆ సమయాలను బట్టి ఆత్మల రక్షణ కొరకు దేవుడు వాడుకుంటూ వస్తున్నారు. ఆ విధముగా తమ్ముడు శేఖర్ గడిచిన కొద్ది కాలము నుండి నేను ఫస్ట్ టైం ఈరోజు చూస్తున్నాను. తమ్ముడిని పరిచయం చాలా కాలం నుంచి జరుగుతూ ఉంది. చాలామంది ఆన్లైన్ సర్వీస్ ద్వారా బలపరచబడతా ఉంటారు. దేవుడు నాకు ఇచ్చిన ఒక దర్శనం ఏమిటంటే, నేను విశ్వాసుల కంటే ఎక్కువగా సేవకులను తయారు చేయాలన్న దర్శనాన్ని కలిగి ఉంటాను. ప్రతి యవనస్తులను ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి. ఇది చివరి దినాలు, ఎండింగ్ దినాలు కాబట్టి లాస్ట్ దినాలలో మనము తయారు చేయాల్సింది సంఘాలలో నాకు ఇంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారని కాదు, కానీ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుడి కొరకు పనిచేసేటట్టుగా పురుకొల్పాలని ఒక దర్శనాన్ని చేతబట్టుకొని నేను ఆ ప్రాంతాలలో తిరుగుతూ దరిదాపు ఇప్పటి వరకు పరిచర్య కేవలం జస్ట్ 12 years అవుతుంది నేను
ప్రారంభించి సండే సర్వీస్ స్టార్ట్ చేసేది 9 years అవుతుంది. బట్ దరిదాపు 457 మందిని దేవుడి కోసం నిలబెట్టి నా ద్వారా దేవుడు 450 చిల్లర్ని దేవుడు పరిచర్య అభిషేకం ఇచ్చేలా దేవుడు చేస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాడు. ఎందుకోసం అనంటే ఈ దినాలలో సేవకులు కావాలి, బలంగా నిలబడే సేవకులు కావాలి. ఆర్డినరీ కాదు, సూపర్ న్యాచురల్ శక్తిని నింపుకొని యేసుక్రీస్తు ప్రభుని కన్నులారా తన శక్తిని చూపించే ఒక బలమైన తెగింపు త్యాగము కలిగిన సేవకులు కావాలి. రోషము కలిగిన ఒక సమూహాన్ని లేపాలి. ఈ తరములో అనేక మందిని తట్టి లేపడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయా ప్రాంతాలకు నడిపిస్తూ వాడుకుంటూ ఉన్నాడు. ఈరోజు ప్రజెంట్ ముత్తుకూరు అనే ప్రాంతంలో మీ ముందు నేను నిలబడి ఉన్నాను. ఇది కేవలం దేవుని కృప ద్వారా జరిగింది. కాబట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసయ్యకే కలుగునుగాక. తమ్ముడు శేఖర్కి ఆహ్వానించినందుకు నిండు మనసుతో వందనాలు. అలాగే ఇప్పుడు వరకు లీడ్ చేసిన చైర్మన్ గారు దైవప్రసాద్ గారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే స్టేజ్ని అలంకరించినటువంటి సేవకులకు నా హృదయపూర్వక వందనాలు. తమ్ముడు జాషువా మంచి టెస్ట్ మనీ, అద్భుతమైన టెస్ట్ మనీ. కొంచెం బిఫోరే తమ్ముడికి కానీ పాటలు కొన్ని తగ్గించి టెస్ట్ మనీ ఇస్తే బాగుండేది అనిపించింది నాకు. బట్ ఎనీవే దేవుడు అద్భుతంగా తనను వాడుకున్నాడు. అలాగే ఈ దినము ఒక చిన్న సందేశాన్ని యాక్చువల్గా చేరి వచ్చిన దేవుని ప్రజలని మీ అందరికీ ఉన్న హృదయపూర్వక వందనాలమ్మా, అందరికి వందనాలు. వెనకోళ్ళు నాకేం పట్టదన్నట్టున్నారు. తల్లి సిస్టర్స్ వందనాలు, ముత్తుకూరులు వందనాలు చెప్పరా? దేవునికి స్తోత్రం. అడిగి మరీ వందనాలు చెప్పించుకుంటున్నాను అనుకోకండి, కానీ వందనాలకి ప్రతి వందనము చేయాలి, ఖచ్చితంగా చేయాలి. కాబట్టి నేను పరిచర్య చేస్తున్న తెలంగాణ ప్రాంతంలో ఈ పాటికి ప్రార్థన కూడికంతా ముగించి భోజనానికి వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు నాకు మైక్ చేతిలో పెట్టారు, నాకు అసలు ఏం చెప్పలేదు, దానికి అర్థం కావట్లేదు అసలు ఏమి. దేవుడు చాలా మ్యాటర్ పెట్టాడు కానీ బట్ నాకు అది అయిపోయింది టైం. ఇప్పుడు నేను ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడికి లాక్క రావాలి ఏంటో నాకు అర్థం కాకుండా అయిపోయింది. మైండ్ బ్లాక్ అయిపోయింది మొత్తానికి. ప్రజెంట్ నేను బ్లాక్లో ఉన్నాను. దేని స్తోత్రం, హల్లెలూయా. కొంచెం బిగ్గరగా చెప్పాలి, ముత్తుకూరలు చెప్పండి, హల్లెలూయా. దేని స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్తగా వింటారు కదా మీరందరూ. తినేటప్పుడు వింటమంటే కష్టమేనా? తినే టైంలో వినటం కొంచెం కష్టసాధ్యమే. బట్ హైదరాబాద్ నుంచి వచ్చాను కాబట్టి కొంచెం భరించండి. నన్ను చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాను, ప్రయాసపడి వచ్చాను. దరిదాపుగా 550 కిలోమీటర్లు ప్రయాణం ఈ ప్రాంతానికి. కాబట్టి కొద్దిసేపు వాక్యాన్ని వినాలని మనం చేస్తూ ఉన్నాను. సరే, మంచిది. మనం మూలవాక్యము చదువుకున్నాం, మూలవాక్యము ధ్యానించాం. లేవియా కాండము 6వ అధ్యాయము 12, 13 వచనాలలో ఉన్నటువంటి ఒక విషయం 2 చోట్ల చెప్పబడిన మాట ఒకటే. అక్కడ ఏం చెప్పబడింది అని మనం కొంచెం గమనిస్తే, బలిపీఠము మీద ఉన్న అగ్ని ఏంటంట, మీరు మాట్లాడాలి. ఇప్పుడు కనుక మిమ్మల్ని మాట్లాడలేదు అనుకోండి, మీరందరూ కోమలేకపోయే ఛాన్స్ ఉంది. టైం 10 అయింది అసలే. మీరు ఈ పాటికల్లా తిని హాయిగా బెడ్లకి ఎక్కేసి ఉంటారు, నాకు తెలుసు. అసలే విలేజ్ కదా, కనుక మిమ్మల్ని మాట్లాడిస్తూ వాక్యం చెప్పాలి. ఇప్పుడు నాకు భలే అగ్ని పరీక్ష పెట్టారు నాకు దైవప్రసాద్ గారు. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. స్పీకర్స్ని పిలుచుకున్నప్పుడు దయచేసి ఎవరు ఫీల్ కాకండి. కొంచెం బిఫోర్ ఇస్తే దానికి ఫుల్ ప్లెడ్జ్డ్గా వాడబడతారు. కాబట్టి సరే, ఎనీవే అన్నీ అనుకూలంగా ఒకసారి ఉండకపోవచ్చు, బట్ పరిధిలో మనం వెళ్ళిపోదాం. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను. అది అందరూ చెప్పాలి, అది చెప్పండమ్మా, అది ఆరిపోకూడదు. బలిపీఠము మీద అగ్ని మండుతూ ఉండాల.
అది మన సబ్జెక్ట్ ఏదైనా చెప్పండి అమ్మా. ఆరిపోకూడదు అనండి గట్టిగా. ఆరిపోకూడదు. కొంచెం గట్టిగా చెప్పండి. ఆరిపోకూడదు అని చెప్పి. ఆరిపోకూడదు. కొంచెం మీ పక్క వాళ్ళు ఎట్లున్నారో చూడు ఒకసారి. మా అక్క పక్క వాళ్ళు ఎట్లుంటారు ఒకసారి చూడంటారు. నిద్రపోతారా మేల్కొనరా ఒకసారి సెకండ్ ఇచ్చి చెప్పు. ఆరిపోకూడదు అని చెప్పు. పక్క వారికి చెప్పు అక్క. పక్క వారికి సెకండ్ ఇచ్చి ఆరిపోకూడదని చెప్పు. నా భాష అర్థమవుతుందా? పరిచయం తెలంగాణే కానీ నేను ఆంధ్రప్రదేశ్ మాది. కావలి పక్కన 20 కిలోమీటర్స్ అక్కడే పుట్టాను. కావలి చదువుకున్నాను. తరువాత నేను పరిచర్య కోసం కాదు, ఉద్యోగరీత్యా హైదరాబాద్కి వెళ్ళాను. తమ్ముడు సాక్షి నా సాక్షి ఒకలాగే ఉంటుంది. నేను అక్కడ సినీ ఫీల్డ్లో సినిమాలు యాక్ట్ చేద్దామని వెళ్ళాను. అక్కడే బాప్టిజం పొంది అక్కడే రక్షించబడి అక్కడే పరిచర్య చేయటం ప్రారంభించాను. కాబట్టి మీ ప్రాంత వాసునే కాబట్టి నా భాష అర్థమవుతుంది అనుకుంటా మీకు. ఓకే ప్రియులారా, ఈరోజు మన సందేశం ఏంటంటే ఆరిపోకూడదు. ఆరిపోకూడదు. 13వ వచనం కూడా అదే చెప్తుంది. బలిపీఠం మీద అగ్ని నిత్యము. అప్పుడప్పుడు కాదు, అవసరమైనప్పుడు కాదు, ఇలాంటి సభలకు వచ్చినప్పుడు కాదు, ఆదివారము సందేశాలు కాదు. దేవుని ప్రజలు, దేవుని విశ్వాసులు, దేవుని యొక్క బిడ్డలు, దేవుని సేవకులు నిత్యము బలిపీఠం మీద అగ్ని మండుచున్నట్లుగా నిత్యము మండుచూ ఉండాలి. వారు ఎన్నటెన్నటికి ఆరిపోకూడదు అని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. ఆరిపోకూడదు అంటే ఈరోజు ఈ సందేశం ఎందుకు ప్రభు ఇచ్చాడంటే చాలామంది ఆరిపోతున్నటువంటి వారిగా ఉన్నారు. దేవుడు ఈరోజు మనతో ఈ ఒక్క మాట మీద మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ప్రత్యక్ష గుడారములో 3 భాగాలు ఉంటాయి. ఆవరణం, దాన్ని క్రాస్ చేస్తే పరిశుద్ధ స్థలము, దాన్ని క్రాస్ చేస్తే అతి పరిశుద్ధ స్థలము. ఈ ప్రత్యక్ష గుడారం అనేది ఒక మానవుడికి సాదృశ్యం. ఎలా అంటారా? ప్రత్యక్ష గుడారము 3 భాగాలు ఉన్నట్టుగా మనిషి కూడా 3 భాగాలు: శరీరము, ప్రాణము, ఆత్మ. కాబట్టి ప్రత్యక్ష గుడారము మనిషితో పోల్చబడి ఉంది. అయితే ప్రత్యక్ష గుడారములో ఆవరణములో 2 భాగాలు ఉంటాయి, అంటే 2 ఉపకరణాలు ఉంటాయి. ఒకటి బలిపీఠం, రెండోది గంగాళం. బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచూ ఉండాలి, ఆరిపోకూడదు. గంగాళంలో నీళ్లు ఎప్పుడు అయిపోకూడదు, ఎప్పుడు అది నిండుగా ఉండాలి. ఆ తర్వాత పరిశుద్ధ స్థలంలోకి ఎంటర్ కాగానే 3 ఉపకరణాలు కనపడతాయి. అక్కడ దీపవృక్షం ఒకటి అక్కడ ఉంటుంది. తర్వాత ధూప వేదిక ఉంటుంది, అక్కడ రొట్టెల బల్ల ఉంటుంది. దీపవృక్షం యొక్క దీపాలు వెలుగుతూ ఉండాలి నిత్యము. ఆ తర్వాత 2వ ఉపకరణమైనటువంటి ఏమండి బల్ల మీద 12 రొట్టెలు ఎప్పుడు అయిపోకుండా ఎప్పుడు ఉండాలి. ధూప వేదిక దగ్గర ధూపం ఎప్పుడు వేస్తూ ఉండాలి. ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలంలోకి ఎంటర్ కాగానే అక్కడ ఓన్లీ ఒక మందసం మాత్రమే ఉంటుంది. ఆ మందసం దగ్గరికి దేవుడి మహిమ దిగి వస్తూ ఉంటుంది. ఆ దేవుడి మహిమ అక్కడికి దిగి రాగానే అక్కడికి ప్రధాన యాజకుడు చేరినప్పుడు ఆ మందస్సము దగ్గరికి దేవుడి మహిమ దిగి, ఆ మందస్సము దగ్గరికి దిగి ఎవరి యొక్క అర్పణ స్వీకరిస్తాడో అది దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. అలాగా 3 భాగాలుగా ప్రత్యక్ష గుడారం ఉన్నట్టు మనుషుడు 3 భాగాలుగా ఉన్నాడు. బట్ ఈరోజు దేవుడు ఎందుకు ఈ వాక్య సందేశాన్ని మనతో మాట్లాడుతున్నాడని అంటే, దేవుడు ప్రత్యక్ష గుడారమైన మనల్ని ఈ 3 భాగాలలో మనం ఎప్పుడు కూడా ఆరిపోకుండా, ఎప్పుడు కూడా సన్నగిలిపోకుండా, ఎప్పుడు మండుచు ఉండాలని దేవుడు ఈ రాత్రి మనందరితో మాట్లాడుతున్నాడు. గట్టిగా చప్పలు కొట్టి యేసు నామాన్ని ఘనపరచండి గట్టిగా. ప్రియ దేవుని సంగమా, ఆరిపోకూడదు అనే మాటలు మనము సాధారణంగా చనిపోయిన వారి గురించి మనం వింటాం.
ఆ వ్యక్తి ఆరిపోయాడు, లేకపోతే రాలిపోయాడు అంటూ ఉంటారు. నేను ఈరోజు చనిపోయిన వారి గురించి మాట్లాడతలేను. బ్రతికి దేవుని ఆరాధిస్తూ బాప్తిజంను పొంది నేను దేవుడి బిడ్డని చెప్పుకుంటూ, నేను దేవుని సేవకునని చెప్పుకుంటున్నటువంటి అనేకులు ఆరిపోతున్నారు అని దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. ఆరిపోవటం దేవుడి చిత్తము కాదు. దేవుడు వాక్యము ఒక వ్యక్తిని ఆర్పలేదు. దేవుని యొక్క సన్నిధిలో ఎవరైతే నిలబడతారో ఆ వ్యక్తి నిత్యము మండుచూ ఉండాలి. అది దైవ చిత్తము, అది దైవ సంకల్పము. అందుకే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, అందుకే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. దానికి వ్యతిరేకముగా ఈ ఆరిపోయేటువంటి నైజం రాకూడదు మన జీవితంలోకి. ఈ రోజుల్లో చాలా మంది దీపాలు ఆరిపోయి ఉన్నాయి, చాలా మంది ఆత్మీయత ఆరిపోతుంది, చాలా మంది ప్రార్థన ఆరిపోతుంది, చాలా మంది ప్రతిష్టత ఆరిపోతుంది, చాలా మంది పిలుపు, చాలా మంది దర్శనము ఆరిపోతుంది. ఇంకొందరు ఉన్నారు, ఇంకో గుంపు ఉంటుంది. ఆ గుంపు ఎవరంటే ఇటు పూర్తిగా ఆరిపోలేదు, అలా అని చెప్పి పూర్తిగా మండట్లేరు, మధ్యలో ఉన్నారు. అట్లాంటి వారు కూడా ఉన్నారేమో ఇక్కడ. ఆరిపోయిన వాళ్ళు ఉండవచ్చు, పూర్తిగా ఆరిపోకుండా, అటు మండకుండా, మధ్యలో ఏదో కాలక్షేపానికి, టైంపాస్కి, నామకార్థంగా నువ్వు మందిరానికి వెళ్ళవస్తుండొచ్చేమో. ఈ రాత్రి ఎందుకు ఈ కూడికని దేవుడు ఏర్పాటు చేసినాడనంటే, ఈ స్థలంలో ఉన్న ప్రతి విశ్వాస అయితేనేమి, లేకపోతే సేవకుడైతేనేమి, ఇంక్లూడింగ్ మీ, నాతో సహా ఇక్కడ మనం అందరము మండించబడి ఇక్కడి నుంచి వెళ్ళుదుము గాక. నమ్మిన వారు గట్టిగా చపలు కొట్టి యేసు నామాన్ని మహిమపరచండి. హుషారుగా ఉండాలి, మీరు జోషుగా ఉండాలా, ఆత్మ పూర్ణులై ఉండాలా, ఆత్మ శక్తిని పొందుకున్న వారై ఉండాలా. ఈ రాత్రి కొద్దిసేపు పరిశుద్ధాత్మ దేవుడికి సమయమిద్దాం. దేవుడి ఆత్మ కలిగిన వారమై, దేవుడి శక్తి కలిగిన వారమై ఇక్కడి నుంచి బయలుదేరదాం. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు ఆత్మ ఎక్కడ ఉంటుందో ఆ వ్యక్తి మండుతుంటాడు. పరిశుద్ధాత్మ అనుభూతిలో ఉండాలి సంఘం. పరిశుద్ధాత్మ దేవుని శక్తిని కలిగి ఉండాలి ఒక సేవకుడు. పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉండాలి ఒక విశ్వాసి. ఎందుకంటే చాలా మంది పరిశుద్ధాత్మ దేవుని గురించిన అవగాహన లేదు. పరిశుద్ధాత్మ దేవుని అంటు పెట్టుకుని ఆయనతో పాటు బయలుదేరాలన్నది తెలియట్లేదు. దేవుడు వాక్యము ఈరోజు మనతో సూటిగా కొన్ని విషయాలు మాట్లాడబోతుంది. ఒక మాట మీరు చదవగలుగుతారా? సమూయేలు మొదటి గ్రంథం, ఆరిపోకూడదు అనే సబ్జెక్ట్ మీద ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. జాగ్రత్తగా వినండి. ఆరిపోయిన వాళ్ళు వెలగబోతున్నారు. అటు ఆరిపోకుండా ఇటు మండకుండా మధ్యలో ఉన్నవారు కూడా ఇక్కడి నుంచి బలంగా వెలిగి వెళ్ళబోతున్నారు. ఆల్రెడీ మండుతున్న వాళ్ళు మరింత మండి ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నారు. సమూయేలు మొదటి గ్రంథం 3వ వచనం. అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే, సమూయేలు గారి గురించి ఏం చెప్పబడుతుందంటే, అక్కడ ఏమైనా దీపము ఆరిపోక మునుపు సమూయేలుతో దేవుడు మాట్లాడెను. దేవుడు ఒక వ్యక్తితో ఎప్పుడు మాట్లాడతాడు, ఒక వ్యక్తితో దేవుడు ఎప్పుడు సందర్శిస్తాడు. దేవుడు ఒక వ్యక్తికి ఆ ఉద్దేశాలు, ఆయన చిత్తములు, ఆయన ప్రణాళికలను ఎవరికి తెలియచేస్తాడు అని అంటే, ఎవరి దీపాలైతే ఆరిపోకుండా ఉంటాయో, ఎవరి ఆత్మీయత ఆరిపోకుండా ఉంటుందో, ఎవరి దర్శనం అయితే ఆరిపోకుండా ఉంటుందో, ఎవరి ప్రతిష్టత, ఎవరి పిలుపు, ఎవరి దర్శనాలు ఆరిపోకుండా, ప్రార్థన జీవితాలు ఆరిపోకుండా, అంతరంగములు దేవుడు కలిగించేటువంటి ఆత్మ ఫలములు, ఆత్మ వరములు ఆరిపోకుండా ఎవరైతే ఎప్పుడు ఆ ఆత్మ ఫలములు వెలిగించుకుంటూ ఉంటారో అట్టి వారితో దేవుడు మాట్లాడతాడని నా బైబిల్లో ఉన్నటువంటి వాక్యం సెలవిస్తుంది. అక్కడట సమూయేలు గారితో దీపము ఆరిపోక మునుపు, అది మునుపు, ఎప్పుడు ఆరిపోయిన తర్వాత కాదు తాపత్రపడాల్సింది, పోగొట్టుకున్న తర్వాత కాదు దేవుడి దగ్గరికి రావాల్సింది, పోకమునిపే, అవన్నీ ఎండికి రాకమునిపే, అయ్యా మరలా నన్ను వెలిగించు, మరలా నన్ను మండించు, మరలా నన్ను నిలబెట్టు, మరలా నన్ను బలపరచు, మరలా నీ సేవలో బలముగా ఉంచు అని ఏ సేవకుడు, ఏ విశ్వాసి అయితే తాపత్రపడి ప్రభు పాదాలు చెత్త చేరుతారో అట్టి వారికి నా దేవుడు తన వాక్కును బయలుపరుస్తాడు, తన యొక్క చిత్తాన్ని బయలుపరుస్తాడు, తన యొక్క ప్రత్యక్షతను దయచేస్తాడు. సమూయేలు గారితో మాట్లాడటానికి దేవుడు ఏం చూశాడంటే ఆరిపోక మునుపు, అది ఆ పాయింట్. ఇంకో మాట చూస్తారా? 2 సమూయేలు గ్రంథం వివరించిన టైం లేదు, బట్ చాలా విషయాలు చెప్పాలి.
మీరు నన్ను ఎంతేం తిట్టుకుంటే పర్లేదు, నేను అనుకున్న సబ్జెక్ట్ అంతా మీకు ఇచ్చిపోవాలి ఈరోజు. ఈ ఒక్క రాత్రి భోజనం గురించి ఆలోచించకండి ప్లీజ్. నేను చాలా ప్రతిష్టతగా వచ్చాను ఇక్కడికి, నాకు ప్రాపర్ టైం దొరకాలి నాకు. ప్లీజ్ మీరు నాకు సహకరించండి. లాస్ట్ ఎన్నికలు మీరు అద్భుతాలు చూసిపోబోతున్నారు. 2 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 17వ వాక్కు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇశ్రాయేలుకు దీపమగు నువ్వు ఆరిపోకూడదయ్యా. దావీదు గారి గురించి ఏం రాయబడి ఉందంటే, ఇశ్రాయేలుకు నువ్వెవరివి? దీపము నువ్వు. ఇశ్రాయేలు ప్రజలకు నువ్వు దీపానివి, వెలుగుతున్న దీపానివి, వెలిగించే దీపానివి, మండించే దీపానివి. నిన్ను బట్టే ఈ ప్రజలందరూ వెలిగారు. అందరూ ఆత్మీయతలో ఆరిపోతున్నారు ఒక గొల్యాతును చూసి. గొల్యాతు వారిని భయపెడుతుంటే వాళ్ళ హృదయాలు కృంగిపోతా ఉన్నాయి, వాళ్ళ హృదయాలు భయోదలకు వెళ్ళిపోతా ఉన్నాయి. అందరూ ప్రార్థనలు మానేసి, గుడికి వెళ్ళటం మానేసి, ఏమండి ఆరాధించడం మానేసి ఈ గొల్యాతుని ఎలా కొట్టాలి, ఈ గొల్యాతు చేతులు ఎలా బయటకు రావాలని ఆలోచిస్తున్నారు. అటువంటి టైంలో ఎంటర్ అయ్యాడు దావీదు. దేవుడు ఒక చిన్న బాలుని ఎన్నుకున్నాడు, ఒక చిన్న బాలుని పంపించాడు. అంత పెద్ద ఎత్తు కలిగిన గొల్యాతుని సైన్యాలు, ఏమండి ఇంటికి ఒక పెద్దవాడు యుద్ధానికి వెళ్ళి అందరూ చేయలేని పని ఒక బాలుడు ద్వారా చేయటానికి ఏంటో తెలుసా? ఈ వ్యక్తి ఎప్పుడు మండుచుండే వ్యక్తి, దీపముగా ఉండే వ్యక్తి. అందుకే ఇక్కడ ప్రజలు అంటున్నారు, నీవు మాకు దీపానివయ్యా, నువ్వు ఆరిపోకూడదు, నువ్వు మాకు ఎప్పుడు వెలుగుతూ ఉండాలి, నువ్వు వెలుగుతూ ఉంటేనే మేము బాగుండగలుగుతాం, నువ్వు మండుతుంటేనే మేము బాగుండగలుగుతామని అక్కడ ప్రజలు దావీదు గారి గురించి చెప్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలకు దీపం. దేవుడు ఈరోజు ఈ మాట నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ముత్తుకూరు ప్రాంతానికి నువ్వు ఒక దీపముగా ఉండాలా, నీ ప్రజలకు దీపంగా ఉండాలా, నీ బంధువులకు ఒక దీపంగా ఉండాలా, ఇరుగు పొరుగు వరకు ఒక దీపంగా ఉండాలా. నిన్ను గూర్చి నీ బంధువులు చెప్పాలా, నీవు నా ఇంట్లోకి వస్తే ఒక వెలుగు వస్తుందమ్మా, నువ్వు నా ఇంట్లోకి అడుగు పెడితే ఒక గొప్ప కార్యం జరుగుతుందమ్మా, ఒకసారి మా ఇంట్లోకి రావా, ఒకసారి నా గురించి ప్రార్థన చేయవా అన్న సాక్ష్యాలు మీకు రావాలి. దేవునికి స్తోత్రం. ఆ సాక్ష్యమే మీ జీవితాలు మార్చేస్తుంది. ఎంత సంపాదించుకున్నామా, ఏసై నాకేం ఇచ్చాడా, ఏసై నాకేం చేశాడా? నో, ఇవ్వాల్సినంత ఇచ్చేసాడు ఆయన. తన అమూల్యమైన రక్తమంతా కాల్చేయడం మనకు ఇచ్చడానికి ఇంకేమీ లేదు. జీవించడానికి బ్రతుకుని ఇచ్చినాడు. 2020లో ఎంతమంది ఆకులు రాలిపోయినట్టు రాలిపోయారు. బట్ నువ్వెందుకు బ్రతికావో తెలుసా? కరోనా రాక కాదు, వచ్చింది నీకు, బట్ దేవుడు కృపతో బ్రతికి ఉన్నావు. నువ్వు రావాల్సిన కీడులని తగిలినాయి, బట్ దేవుడు ఎందుకో నేను నిలబెట్టాడు. ఎందుకో తెలుసా? నీ ప్రాంతానికి ఒక దీపముగా ఉండటానికి. గట్టిగా 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 చమలు కొట్టాలి. ఎక్కువగా ఉండాలి. ప్రభు మాట్లాడుతున్నారు, ఎంతమంది నమ్ముతున్నారు? యేసయ్య మాట్లాడుతున్నాడు, ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మట్లేరా? మీరంతా వెనక వాళ్ళు నమ్మట్లేరా? స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రాంతానికి నువ్వు ఒక దీపానివి. నువ్వు ఆరిపోతే ఎట్లా చెల్లి? తమ్ముడు ప్లీజ్, నువ్వు ఆరిపోతే ఎట్లా బిడ్డ? ఎంతకాలం మీద నువ్వు ప్రార్థన చేయక దేవునికి ఇచ్చిన పిలుపు ఏమేమింది? పక్కకు పెట్టేశావు. నేను ఎంత ప్రేమించాడు తెలుసా దేవుడు? ఆయన నిన్ను ఎంతగా ఆదరించాడో తెలుసా? మర్చిపోయావా? ఒక జాబ్ రాగానే మర్చిపోయావా? ఒక మంచి ఇల్లు కట్టగానే మర్చిపోయావా? అప్పులు తిరగానే మర్చిపోయావా? ఇప్పుడు బాగానే ఉన్నావు, బట్ బాగలేనప్పుడు యేసయ్య నిన్ను బాగు చేశాడు కదా. అది ఎందుకు నువ్వు చెప్పలేకపోతున్నావు? యేసయ్య కొరకు మనం ఏం చేయగలుగుతాం? ఆయన రుణాన్ని ఎలా తీర్చుకోగలుగుతాం? డబ్బులు ఇచ్చా, ఎన్ని ఇచ్చినా రుణం తీర్చలేవు. నీ ఆస్తి అంతా రాసి ఇచ్చినా వేస్ట్. నీవే కావాలి యేసయ్యకి, నీ జీవితం కావాలి యేసయ్యకి, నీ బ్రతుకు కావాలి యేసయ్యకి. నువ్వు నిలబడాలి యేసయ్యకి, నువ్వు రక్షించాలి, నువ్వు లేపబడాలి. నీ ప్రాంతంలో ఉద్యమం రగలాలని, నన్ను దిక్కుల ఉత్సవం రగలాలని గురించి నీవే దీపాన్ని. ఇశ్రాయేలు ప్రజలకు దావీదు గారి దీపం అంట. నీ బంధువులకు నీవే ఒక దీపానివి. ఇక్కడ ఎందుకు ఎక్కువ మంది రాలేదు తెలుసా? తెలుసు, అపవాదికి తెలుసు, వాడికి తెలుసు. గద్దించుకుంటూనే వస్తున్నాను నేను అక్కడి నుంచి. నాకు ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది ఎక్కడ వాడు పెడతాడు పళ్ళు ఎక్కడని. ఎందుకంటే 21 days ఫుల్ ఫాస్టింగ్లో ఫస్ట్ మీటింగ్ ఇది. ఒట్టి వాటర్ తాగి ఇక్కడికి వచ్చాను నేను. ఇక్కడ అది క్లోజ్ చేసి ఇక్కడికి వచ్చాను. వాడికి తెలుసు ఏం జరుగుద్ది ఇక్కడ.
ఎంతమంది మండుతారో తెలుసు, ఎంతమంది సిద్ధపడతారో తెలుసు, ఎంతమంది సమర్పించుకుంటారో తెలుసు, ఎంతమంది రోషముతో నిండుకొని ప్రభువేనా కావాలని ఎంతమంది సమర్పించుకొని పోతారో నాకు తెలుసు. అందుకే వాడు పెట్టాడు పుల్ల పాట. వాడు ఏం చేయలేడు. ఇందాక తమ్ముడు చెప్పినట్టుగా వాడి శక్తులు పని చేయలేవు. యేసు నామము ముందు, యేసు శక్తి ముందు ఈ సమస్త కార్యం అన్ని అపవాది క్రియలు కూలిపోతాయంటే. థ్యాంక్ యూ లార్డ్. అందరూ యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ అని చెప్పండి. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒక సహోదరు ఉంది బైబిల్లో, సామెతల గ్రంథం 31:8 మీరు చూస్తే, ఆమె దీపము ఆరిపోదు. ఆమె దీపము ఏముందండి అక్కడ? 8. ఆమె దీపం ఆరిపోదు అనే మాట అక్కడ ఉంటుంది. మీరు చూడండి. రాత్రి వేళట ఆమె దీపము ఆరిపోదట. ఎవరామె? ఎవరండి ఆమె? 31:10 చూడండి. గుణయతేనా? నేను 8 అన్నానా? సారీ 18 చూడండి. 8 అన్నానా నేను? 18లో తెలిసిపోద్ది మీకు. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదని అక్కడ ఉంటుంది. 10వ వచనంలో ఎవరామె? అది గుణవతైన స్త్రీ యొక్క దీపం ఆరిపోదు. ఈరోజు 2 భాగాలకు మీకు వివరించబోతున్నాను. చాలా స్పీడ్గా, వేగంగా ఉంటుంది. మీరు ఎంత త్వరగా వినాలి, ఎందుకంటే వేగం నేను పెంచకపోతే టైం వేగం అవుతుంది. ఈరోజు సూపర్ ఫాస్ట్ ఎక్కాలి బండి. మనం సూపర్ ఫాస్ట్లో చెప్తేనే ప్రసంగం అయిపోద్ది. ఇప్పుడు మరి 2 భాగాలు వేసుకొని వచ్చిన నేను. ఒక భాగం ఏంటంటే ఎవరు ఆరిపోతారు, అసలు మనలో ఏవి ఆరిపోకూడదు. సందేశం అంత ఇస్తే టైం దొరికని ఒక ఆత్మ అభిషేకాన్ని ఇక్కడ మీరు చూస్తారు. దేని స్తోత్రం. బట్ దేవుడు ఏం చేస్తాడో, పరిశుద్ధాత్మ దేవుడి చేతిలో ఉంది నా పరిస్థితి. ఆయన ఏం చేస్తాడో చూడాలి. ఇప్పుడు ఎంత వివరించగలడు. బట్ అక్కడ ఏముందంటే 31:18లో ఆమె దీపం ఆరిపోదు. ఎంత మంచి మాట అండి. 10లో ఉంది గుణవతి. గుణము కలిగిన స్త్రీ, గుణవంతుడు యొక్క దీపాలు ఆరిపోవు. గుణం, క్యారెక్టర్. దేవుని ప్రజలకు కావాల్సింది క్యారెక్టర్ ఉండాలి. ఆస్తులు అంతస్తులు కోసం కాదు. దేవుని నమ్మినప్పుడు మన క్యారెక్టర్ను కనుక కాపాడుకోగలిగితే ఈ ప్రాంతం ఈ పాటికి నీ బంధువులు, రక్త సంబంధాలు అందరూ నీ క్యారెక్టర్ను చూసి, నీ గుణాన్ని చూసి ఎప్పుడో నీతో పాటు మందిరానికి వచ్చేసేవాళ్ళు. మన గుణం అండి, మన గుణము మందిరంలో బయటపడదండి, ఇంటికాడ బయటపడుతుంది. సిస్టర్స్, రిలీజన్ విన్నారా మీరంతా? మందిరంలో మీరు తోపులే. అసలు ఎట్లా కూర్చుంటే ఒక్కొక్కరు మహాపరిశుద్ధులు. ఉట్టిపడిపోద్ది తెల్ల దుస్తులు వేసి, ఇక నా ప్రార్థన పొర్రాలు లేనట్టుగా ఉంటారు. అక్కడ బయటపడదు మన గుణం. ఎక్కడ పడుతుంది మీరు అందరూ చెప్పండి. హలో వినపడుతుందా? ఎక్కడ బయటపడుతుంది? గుణం మారాలండి. గుణం మారకపోతే ఏమీ లేదు. గుండు కొట్టించుకుంటే గుణం మారదు. ఎన్నెక్కినా గుణము, నెలకు 10 సార్లు కొట్టించుకున్నా గుణం మారదండి. చాలామంది చేస్తున్న ప్రయత్నాలు ఇవి. అక్కడ పోతే గుణం మారద్దేమో, ఇక్కడ పోతే గుణం మారద్దేమో, అక్కడ పోతే గుణం మారద్దేమో అనుకుంటే నో. ఒక చిన్న స్టోరీ మీ ముందు పెడతాను, జాగ్రత్తగా వింటారు కదా? వింటామన్న ఒకసారి అల్లు చెప్పండి. కొన్ని సంవత్సరాల కిందట మనుష్యుడే లేడు భూమి మీద. అప్పుడు ఒక చిన్న దేవుడికి నిప్పుకు జరిగిన ఒక చిన్న సంభాషణ మీతో పంచుకుంటాను. ఎవరు లేరు ఇక్కడ. దేవుడు ఆయా సమయాలలో ఆయా వాటిని తయారు చేసి మానవుడికి ఏది ఎప్పుడు కావాలో, అంటే అన్ని మన అవసరాలన్నీ ఫస్ట్ దేవుడు సృష్టించి ఆ తర్వాత మనల్ని చేశాడు. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట అండి ఇది. నిన్ను నన్ను చేసిన తర్వాత మన సమస్యలు తీర్చేవాటిని చేయలేదు. ఆల్రెడీ నీకు రేపేం కావాలో, ఎల్లుండి ఏం కావాలో, నెక్స్ట్ ఇయర్ ఏం కావాలో, ఆ తర్వాత 2 years తర్వాత నీకు ఏం కావాలో అన్నిటినీ నీకంటే బిఫోరే దేవుడు ఈ భూమి మీద సృష్టించి నిన్ను సృష్టించాడు. ఎంత గొప్ప విషయం అండి ఇది. ఎందుకు కలవరపడాలి? ఎందుకు కంగారు పడాలి? ఎందుకు
భీతిల్లిపోవాలి. నేను జస్ట్ ఒక ప్రాంత పరిచర్య కోసము నేనున్నది పక్క RSS. దేవుడు పాట వినపడ్డా, దేవుడు మాట వినపడ్డ గ్యాంగులు దిగిపోయే స్థలాల్లో పరిచర్య చేస్తుంటాను నేను. ఎల్బీ నగర్కి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది RSS బెల్ట్. మొత్తం వాళ్ళే ఆ స్థలంలో డూ ఆర్ డై అన్నట్టుగా నిలబడతాను నేను. ప్రభు సేవ కొరకు నేను ఎప్పుడు పాస్టర్ గారికి బయటికి వెళ్ళేటప్పుడు ఒకటే మాట చెప్తాను. ఎందుకంటే ఆ పరిచర్య అలా ఉంటుంది, అది నేను ఉండే పరిచయం అలా ఉంటుంది. అందరు కన్ను దృష్టి, అందరూ ఎప్పుడు లేపేద్దామని. నేను ప్రతిరోజు చెప్పిపోయే మాట ఏంటంటే, ఒకవేళ నేను బయటికి వెళ్ళి అలాగే నన్ను దాడి చేసి ఒకవేళ నన్ను చంపేస్తే నువ్వు పరిచర్య ఆపగాకమ్మని చెప్పుకుంటా వెళ్ళాల్సి పరిస్థితి నాది. ఎవ్రీడే చెప్తాను పాస్టర్ తోటి, నేను మళ్ళీ వస్తాను రానమ్మా, నో హోప్, బట్ నా దర్శనం ఇది నువ్వు నెరవేర్చాలి. అలాంటి ప్రాంతంలో ఉన్నానండి నేను. సంవత్సరానికి 9 ప్లేసులు మార్చాల్సి వచ్చింది. అట్లా నెక్స్ట్ సండే ఎక్కడ పెరిగి పెడతానో నాకు అర్థమయ్యేది కాదు. అసలు చర్చి ప్రజలకి ఏం చెప్పాలో అసలు అర్థమయ్యేది కాదు. ఈ సండే ఇక్కడ జరుగుద్దా, నెక్స్ట్ సండే ఎక్కడ పెడతానో నాకే తెలియదు. ఎందుకంటే ఆ సండేకి లేపేమనే వాళ్ళు వచ్చి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఒక ద్వారాన్ని తెరిచాడు. ఆ ఏరియాలోనే ఒక ఫంక్షన్, ఒక బ్యాంక్వెట్ హాల్, AC ఫంక్షన్ హాల్ని ప్రభు చెప్పాడు, ఇదే రానికి సేఫ్టీ బిడ్డ చూడన్నాడు. అదే 10 మంది ఉన్నారు విశ్వాసులు. అక్కడ పోతే రెంట్ 30,000, జస్ట్ 4 సండేస్కి మంత్లీ, 4 ఆదివారాలు అంతే. మార్నింగ్ 8 to ఆ తర్వాత 1 o'clock, జస్ట్ 30,000 ఎంటర్ అయ్యాను. ప్రభు సాయంత్రం ఎంటర్ అయ్యాను. అలా పరిచర్య చేస్తూ 15లో 2019లో 10 మంది ఉన్నారు నాకు అక్కడ. 2019లో జస్ట్ 5 yearsలో నేను నిలబడిన తీరు, నేను నడిచిన తీరు దేవుడి కోసం ఒక రాడికల్గా, ఎట్లంటే ఎంతోమంది చచ్చిపోయారు ప్రభా అందులో నేను ఒకరిని అన్నట్టుగా. అంత గుడ్డిగా వాళ్ళకి వెళ్ళడం కాదు, కానీ వస్తే డూ ఆర్ డై అన్నట్టుగా వెళ్ళటాన్ని బట్టి దేవుడు 15 మందితో పరీక్షలకు వెళ్తే ఈరోజు దేవుడు ఆ సంఘాన్ని ఆ పరిచర్యలో జస్ట్ 4 సంవత్సరాలకి ఒక 350 నుంచి 400 మంది విశ్వాసులకు దాన్ని మార్చేశాడు. 40,000, ఇంకొక చోట 40,000, 3 ఆరాధనలు, 3 పరిచర్యలు, 3 సంఘాలు అక్కడ జరుగుతాయి హైదరాబాద్లో. దరిదాపు 1,50,000 రూపాయలు నేను రెంట్లే కడతాను ఒక మంత్కి. ఇవన్నీ ఎందుకు నీకు చెప్తున్నానంటే, నా ధైర్యం ఏమిటంటే మనుషులు కాదు, విశ్వాసులు కాదు, ఎవరు వస్తున్నారని నేను చూడను. అసలు ఎప్పుడు ఏ కానుకను కూడా నేను ఎవరిని కూడా ఏ దృష్టితో చూడను. దేవుడు వైపే నేను చూచుకుంటూ వెళ్తున్నాను కాబట్టి ఇంత పరిచర్య దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. సావుకులైనటువంటి వారికి లోపల ఉండాల్సిన భారం ఏంటో తెలుసా? ఎక్కడికి పోతే ఏమిస్తారు కాదు, ఎక్కడికి పోతే నీ అభిషేకం దిగుద్దా అని చూడాలి. ఎక్కడ పోతే ఆత్మలు పట్టబడతారా అని చూడాలి. అది మనం చూస్తే ఆటోమేటిక్ అన్ని ఆయన చూసుకుంటాడండి. యెహోవా యెహోవా, మీరు అనాలి కదండి, యెహోవా ఈరే అన్నది గట్టిగా. యెహోవా అంటే యెహోవానే అన్ని చూచుకుంటాడు ఆయన. నరుడు కాదు నేను ప్రకటిస్తున్నటువంటి వ్యక్తి. సర్వ సృష్టిని చేసి భూమిని తన పరిపూర్ణతను కలిగి ఉన్న దేవుడు. నీ అక్కర తీర్చగలడు, నీ సమస్య తీర్చగలడు, నీకు వివాహం జరిగించగలడు, నీ అప్పులు తీర్చగలడు, నీ శరీరం ఉన్న రోగాన్ని లయపరచగలడు. ఆయన నీ ఆధ్యాత్మికతలో ఏ అడ్డులు వస్తున్నాయో, ఏ ఆటంకాలు వస్తున్నాయో అవన్నీ కూల్చగలడు. దైవ శక్తి కలిగిన వాడు దేవుడు, సర్వశక్తి కలిగిన వాడు. నేను ప్రకటిస్తున్న యేసు. ఎందుకు భయపడుతున్నారు బిడ్డ? కలవరపడకుండా నిబ్బరంగా భక్తి చేయండి. సమస్యలు కాదు మీరు చూడాల్సింది, ప్రతికూలతలు కాదు మీరు చూడాల్సింది, ప్రతికూలతలను లయపరచగలిగిన యేసు వైపు మీ ముఖాలు తిప్పబడును గాక. ఈ రోజు నుంచి మీ భక్తి మార్పులు వచ్చును గాక. మీ భక్తిలో దైవిక రోషము పుట్టును గాక. లోక సంబంధమైన వాటి వైపు కాదు, దైవికమైన వాటి కొరకు మీరు చేతులెత్తి అవి పొందుకుంటూ ఉంటే భూ సంబంధమైన మన వెంట పడాలా. యేసునామములో ఆశీర్వాదాల వెంట నువ్వు పట్టడానికి వీల్లేదు. ఆశీర్వాదాలే మీ వెంట పరిగెత్తుకొని రాబోతున్నాయి. గట్టిగా చపలు కొట్టి ఆనందించండి. గట్టిగా గట్టిగా This is
10:25 అయింది. చెప్పొచ్చా ఇంకా నేను? ఇంకా చెప్పొచ్చా? 25 నిమిషాలే చెప్పా ఇప్పటి వరకు. చెప్పమన్న వాళ్ళు వస్తారు, గట్టిగా అల్లు చెప్పండి. మీ పర్మిషన్తోనే వాక్యం చెప్తుంటా ఈ రాత్రి అంతా. మీరు ఎప్పుడు వద్దు అంటారో మైక్ ఆపేస్తా. మీరు వద్దు అనండి అంతే, నా మైక్ ఆగిపోద్ది. అయితే పాయింట్కి వస్తున్నాను. కొన్ని దినాల క్రిందటే మాట తీసుకున్నాడు అగ్ని దగ్గర. ఏమని మాట అంటే, రమ్మన్నాడు. ఇక హాయిగా, ఇక దేవుడు పిలిస్తే ఎట్లుంటుందండి? ఇప్పుడు నేను దేవుడు పిలిస్తే ఎట్లుంటుంది నీకు ఒకసారి చెప్పు. సంతోషంగా ఉంటుంది. దేవుడు నన్ను పిలిచిన రోజు ఎంత ఆనందించాను నేను. బిడ్డ, నా గొర్రెలు మేపటానికి వస్తావు అన్నప్పుడు నా హృదయం పలకరించిపోయింది. 10 కోట్లు లాటరీ తగిలినంత పని అయింది నాకు. మనకు డబ్బు ఉంటే ఆనందం అండి, దేవుడు ఉంటే ఆనందించాలి. క్రైస్తవుడు యేసయ్యను బట్టి ఆనందించాలా. ఏది ఉన్నా లేకపోయినా ఆయనను కలిగి ఉండడం చాలు. అన్నీ ఆయనలోనే ఉన్నాయి. ఆయన తప్ప ఇంకా ఏది ఎవడు ఇవ్వలేడో ఆయనలోనే సర్వం ఉందని మీరు నమ్మండి అంతే. అవి వచ్చి మీ వెంట పడతాయి. ఈరోజు నేను ముందు వెళ్తూ ఉంటాను, నాకు కావాల్సిన అవసరం నా వెంట పరిగెత్తుకొని వస్తాయి. అందుకే అక్కడ ఇంత తక్కువ టైంలో నేను ఈ పరిచయం చేయగలుగుతున్నాను. 100 రోజులు రూమ్లోకి వెళ్ళానంటే బయటకు కూడా రాను నేను. 100 days వాటర్ మీద ఉంటాను. గొప్ప చెప్పడానికి కాదండి, దేవుడు ఉంచుతాడు. ఆ తెగింపు అట్లా ఉంటుంది. సమాజంకి ఏదో చేయాలి. సేవ చేస్తున్నాం కాదు, ఏదో ఒక చరిత్ర సృష్టించాలి. మన పేరు నిలబడిపోవాలి ఈ భూమి మీద. మనం చచ్చిపోయిన తర్వాత కూడా మన గురించి లక్షలాది ప్రజలు మాట్లాడుకోవాలి. దాని కొరకు నేను ఎప్పుడు తాపత్రపడతాను. వేరేది నాకు ఏం గుర్తురావు. యవ్వన కాలంలో ఇలా పరిగెత్తడానికి దేవుడు కృప తప్ప ఇక్కడ మనిషిని గారు అతిశయపడటానికి నాలోనే ఏ గొప్పతనం లేదు. దేవుడు ఉంచకపోతే, దేవుడు నడిపించకపోతే ఇక ఎన్ని డబ్బులు ఆధారం చేసుకున్నా, ఎంత పలుకుబడి ఆధారం చేసుకున్నా ఆడట పోతూ ఉంటే అది ఎట్లా ఉంటుందంటే తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉంటుంది. అతుకుగా ఉంటుంది. ఏసై లేని జీవితం ఎట్లుంటుందంటే అతుకు ముక్కులాగా ఉంటుంది. తుమ్మగానే తప్పును పడిపోద్ది, మళ్ళీ అతికించుకోవటం, మళ్ళీ తప్పును తుమ్మితే మళ్ళీ కింద అట్లుంటుంది సేవ. ఏసైని కలిగి ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సూపర్ ఫాస్ట్ లాగా వెళ్ళిపోద్దాం మీ యొక్క భక్తి. అయితే దేవుడు పిలిచాడు. ఓకే, ఎంత ఆనందంగా వెళ్తుందో అగ్ని, నిప్పు. వెళ్తూ అందరూ చెప్పుకుంటా ఉంది, అమ్మా ఈరోజు చాలా హాయిగా ఉన్నావు, ఆనందంగా ఉన్నావు. ఏంటి సంగతి అని అంటే, దేవుడు నన్ను పిలిచాడు. అందరూ అనుకుంటున్నా నీకు ఎంత అవకాశం దొరికిందమ్మా, నన్ను ఎప్పుడు పిలవలేదే కదా అనుకుంటారు కదా. ఇప్పుడు సేవకులు కొంతమంది కాలింగ్తో పిలుస్తారు అనుకోండి. కాలింగ్తో పిలిచామనుకోండి, ఇక్కడ ఎవరన్నా అవి కూడా చేయొచ్చు, నేను ఇక్కడ చేయటానికి రాలా, ఎక్కడో ఒక చోట చేస్తా. పొదుగుకులు పేర్లు చెప్పుకొని అద్భుతాలు కదా. వాక్యము సాలిడ్గా హృదయంలో పడితే ఆ వ్యక్తి ఎలాంటి వాడైనా మారిపోతాడు. వాక్యము సాలిడ్గా పడాలి, సరైన ప్లేస్లో కూర్చోబెట్టాలి వాక్యాన్ని. ఇక వేస్ట్, సోదంతా వేస్ట్. ఇక ఇప్పుడు జైలు పెడితే పడిపోతారు, కింద పడిపోతారు, అన్నీ అవుట్ ఆఫ్ మ్యాటర్. వాక్యం కూర్చోబెట్టాలి ఒక వ్యక్తిలో. ఆ వ్యక్తికి మడతానే ఉంటాడు. ఇక అన్నిటికన్నీ దేవుడు కృపవరాలు నాకు ఇచ్చింది. 9 గిఫ్ట్స్ ఫ్లో అవుతుంటాయి. నేను ఎక్కడికన్నా పోతే ఒక్కటాగదు, అడుగుతూ ఉంటే చాలు, కమాన్ మాట్లాడు అంటూ ఉంటాడు. నేను అడిగేది లోక సంబంధం కాదు కాబట్టి, దేవుడికి సంబంధించింది కాబట్టి. దేవుడు అంటే ఏమంటాడు తెలుసా? రైట్ బిడ్డ కానీ అంటాడు ఆయన. కానీయే అంటాడు. నాకు అద్భుతాలు చేసే వరమి అంటే ఏమంటాడు యేసయ్య? మీరు చెప్పండి, ఏమంటాడు? కానీ అంటాడా, లేకపోతే నీకెందుకు అద్భుతం చేసేవారము, అది నా పని కదా నీకెందుకు అంటాడా? కానీ అంటాడని చెప్పండి అమ్మా. కానీ అంటాడు అంతే. కమాన్ మాట్లాడు, నటించు, చెప్పు, ఆ రోగంతో చెప్పు, ఆ దయ్యంతో చెప్పు, ఆ మాంత్రిక శక్తులతో చెప్పు, విడిచిపెట్టి పోమని అంటాడు. పోవాల్సిందే. కొద్దిసేపు ఉంటా, ఇప్పుడే కాదు, గంట తర్వాత పోతా, రేపు పోతా అంటానికి వీల్లేదు. యేసు నామమని ఉపయోగిస్తున్నప్పుడే ఆ వ్యక్తిలో ఉన్న దెయ్యము, ఆ మంత్ర తంత్ర శక్తులు అప్పుడే విలవిలలాడుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే అన్ని నామముల కన్నా పై నామము కలిగిన దైవక శక్తి కలిగిన యేసు నామాన్ని ఉచ్చరిస్తున్నాము కాబట్టి. పారిపోతాడట ఆ వ్యక్తి.
కారము? ఏ కారము? ఏ కారం అక్క? మన కూరలు వేసే కారాలే తెలుసు, ఇక వేరే కారాలు తెలియదు. అంధకారం. ఒక వ్యక్తిని అంధకారం కమ్మేగానే ఒక వ్యక్తి ఏమైపోతున్నాడు? ఇక అదే చచ్చిపోయి దైవప్రసాద్ గారు ఇందాక ఎట్లా చేసిన ఆరాధన బలంగా కమాన్ అని ఎంత బలబుద్ధిని ఏముంటుంది? అంధకారం కమ్మిట్టే నేను సేవకుడు ఎప్పుడు నిన్ను తరమలేడు, మా ఇట్లుండు అట్లుండు చెప్పలేడు. అది వాళ్ళే కాదు, మేము కూడా ఎవరు చేయలేము. వ్యక్తిగతంగా తీసుకోవాలా, ప్రతి ఉపదేశం వ్యక్తిగతంగా తీసుకోవాలా. ఎందుకు ప్రభు ఈ మీటింగ్ పెట్టాడు? అసలు యాక్చువల్గా వర్షం వచ్చేది ఆగిపోయిన పెద్ద ప్లాన్ అపవాది. నేను బస్ ఎక్కుతూ ఉంటే నువ్వు ఒట్టిగా మైకు పట్టకుండా నేను బయటకు పంపి మళ్ళీ వెనక్కి తిరిగి పంపబోతున్నాను నాతో సవాల్ చేస్తుంది. అసలు ఒక్క పొల్లు కూడా వాక్యం నీతో రాని కూడా చేస్తానన్నది. చూసుకుందామా అన్నా నేను. కమాన్ ఎంత తెగబడి వచ్చినానంటే పాస్ట్గా నాకు ఇందాకే కరెంట్ పోయినప్పుడు ఇయ్యాలే కానీ వాయిస్తో కూడా దత్తరిల్లు ఇచ్చేద్దాం అనుకున్నాను. నన్ను ఎవరు ఆపుతారండి? దేవుడు నాతో ఉండగా. నా గొంతు ఎక్కడ తెలుసా మీకు? 500 మంది వాక్యం చెప్పగలుగుతా నేను మైక్ తీసేస్తే. గట్టిగా చెప్పడం సరే. అందుకే నేను ఈ మైకులు నమ్ముకోవాలా. ఒక్కసారి మైక్ పక్క పెట్టేసి తీసారంటే గొంతుకి పగిలిపోతుంది. వాడు అనుకున్నాడు తెక్కలోడు, నేను చాలా మొండోని, వాడికి తెలియదు, పిచ్చి మొండోని నేను. రారా చూసుకుందామంటాను మొండిగా. ఎంత మొండితనం ఉండకపోతే ఆ ఆర్ఎస్ఎస్ తలం దగ్గర నేను పరిచయం చేయగలుగుతానండి. డూఆడాయ్ రోజు ఆదివారం వచ్చి కూర్చుంటాను 100 మంది. కమాన్ మీరు అక్కడే కూర్చోండి. ఇక్కడ నుంచి లాస్ట్కి ఏం జరుగుతుందంటే నేను చెప్పిన పాటలు, నేను చెప్పిన ఆరాధన వాక్యం అంతా విని చల్లగా 1 గంటకి వెళ్ళిపోతారు అందరూ. ఎంత హ్యాపీ అనిపిస్తుంది నాకు. అప్పుడప్పుడు శత్రువులు మన మీదకి రావటం మంచిది, పోరాటాలు రావటం మంచిది. ఎంత గొప్ప పోరాటమో అంత పెద్ద విజయము. గట్టిగా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు నువ్వు ఎంత పెద్ద పోరాటంలో నాకు తెలియదు, దానికి మించిన విజయాలు మీరు పొందబోతున్నారు. అంధకారము ఏ కుటుంబానికి కమ్మి ఉందో, అంధకారము ఏ పరిచర్యని కమ్మి ఉందో, అంధకారము ఏ వ్యక్తిని కమ్మి ఉందో ఆ వ్యక్తి ఆరిపోతుంటాడు. ఎంత చెప్పుగా ఆరిపోతుంటాడు. ఈరోజు మీ మీద ఉన్న అంధకారము, మీ కుటుంబాల మీద అంధకారము, మీ ఆత్మీయత మీద ఉన్న అంధకారము ఈ రాత్రి యేసు నామములో తొలగిపోబోతా ఉంది. 3వ విషయాన్ని చూడండి మీరు. సామెతల గ్రంథం 20:20 మీరు నోట్ చేస్తే, తల్లిని తండ్రిని దూషించేవాడు ఆరిపోతాడు. తల్లిదండ్రులను దూషించకూడదండి. సంగమా, హలో, తల్లిదండ్రులను బాగా చూడండి. తల్లిదండ్రులు భారం కాకూడదు మనకి. తల్లిదండ్రులని ఈరోజు నువ్వు ఎడబాటు చేస్తే ఖచ్చితంగా మన బైబిల్లో ఉన్నటువంటి ఒక పాపులర్ వాక్యం, పాపులర్ ఒక 1 వర్డ్, మనుషుడు ఏది విత్తుతాడో అదే కోస్తాడు, ఆ పంటే కోస్తాడు. ఇది చాలా పవర్ఫుల్ వర్డ్. నువ్వేది విత్తుతావు ఇప్పుడు తర్వాత అది కోస్తావు. బి కేర్ఫుల్. 4వ విషయం ఏంటో తెలుసా అండి? సామెతల గ్రంథం 26:20 అక్కడ ఏముంటుందంటే, కట్టెలు ఆరిపోకూడదు. కట్టె అంటే ఏంటంటే మీరు చూడండి, ఇరిమియా గ్రంథం 5:14 ఉంటుంది. మనల్ని కట్టెలుగా ఎన్నుకున్నాడట దేవుడు. జనులను ఆయన అగ్ని ఉన్నాడు, మనం ఏమైనా? మీరు చెప్పండమ్మా. యేసయ్య ఏమై ఉన్నాడు? అగ్ని. ఎంతమంది నమ్ముతున్నారు? అగ్ని అయినా మనం ఏమవ్వాలి? అప్పుడే కాలుతాం. చాలామంది రాడ్లు అయి కూర్చుంటారు, కొంతమంది లాడ్లు అయి కూర్చుంటారు. రాడ్డులు లాడ్లు అంటే అర్థమైనాయి మీకు? దేవుడు మందిరంలో నేను లేకపోతే లేదు, నేనే, అన్నీ నేనే, మ్యాట్లు వేసేది నేనే, మొత్తం నేనే, అసలు పాస్టర్ది ఏం లేదు, ఏమి లేదు. అప్పుడు గట్టిగా ఉండవు, నువ్వు కట్టే కాలుతుంది. కట్టెలుగా మారాలి. దేవుడు సంఘములో సేవకుని నేను కూడా కట్టెలాగా మారాలా ప్రభు అంటే అప్పుడే నన్ను కాలుస్తాడు.
అప్పుడే నేను ఏమవుతాను? మనం మూలవాక్యంకి రండి. అప్పుడు ఏమవుతాం? మండుతాం. అప్పుడు మనం ఎప్పటికీ ఆరిపోము. మండాలి. మీరంతా ఎట్లా చేస్తారో నాకు తెలీదు. ముత్తుకూరు మండాల. అక్కడ కూడా ఆమె చెప్పరు. ముత్తుకూరు మండాల. మీ సెగ తగలాల పక్కకి. ఇటు జోలికి పోకూడదురా నాయనా, ఇటు మండి ఉన్నాడు ఆల్రెడీ అనిపించాల. దెయ్యాలు నీ దగ్గరికి వచ్చి చెప్పాలా ఆడ పంపినోడికి, నీకంటే పవర్ఫుల్ అక్కడ మామూలుగా లేరు వాళ్ళు అని. ఎక్కడకు నుంచి వచ్చిన అక్కడికి పారిపోవాలి. ఇదేంటి విచిత్రంగా క్రైస్తవులకు దెయ్యం పట్టింది, నా మీద మంత్రాలు చేశారు, నా మీద తంత్రాలు పంపారు. ఏంటండి ఇది? ఎంత అసలు ఏంటంటారండి ఇది? ఈ భాష నచ్చదండి నాకు. ఉండొచ్చుగాక, ఇదేంటండి చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితి? కూర్చొని మోకాళ్ళేసి 2 చేతులు పైకెత్తితే దడని యేసు శక్తి దిగొస్తుందంటే. పౌలు శీలను ఆరాధిస్తున్నప్పుడు ఏ రకముగా దేవుడి శక్తి దిగవచ్చి సరసాల గోడలను, ఆ సరసాల యొక్క తలుపులను బద్దలు చేసిందో అదే శక్తి ఇంకా బతికే ఉంది నీ జీవితంలో కార్యం చేయటానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. భక్తిహీనతలను ఆరిపోతారు. అంధకారపు పనులు, చీకటి కార్యాలు, చీకటి పనులు, చీకటి పట్టుకోవటం అంటే కావాలని పట్టుకోవటం కదా. ఎప్పుడో తగిలింది అగ్ని మీకు? స్త్రీలు చెప్పాలండి, గ్యాస్ కాడ ఎన్నిసార్లు అండి, చేతులు ఎన్నిసార్లు కాల్చుకొని ఉంటారు కదా. ఎట్లుంది? మంచి చల్లగా ఉండిందా? ఎంత హాయిగా ఉందా? కొంచెం కాల్చుకున్నారా? దేవునికి స్తోత్రం. ఈ టైంలో ఇలాంటి ప్రసంగం చేయకపోతే, ఇట్లా చేయకపోతే మీరు ఇంతే కోమా. నా పాటికి నేను ఓకదప్పుడు ప్రసంగం చేసి మైక్ ఆడ పెట్టిపోవాల్సిందే. ఎన్ని చేసాం కాదు, మీ హృదయాల్లో కూర్చోబెట్టాం 1 గంట అయినా. దేవునికి స్తోత్రం. అయితే చెప్తూ ఉన్నాడు, ఓకే, ఎవరైనా సరేనా, పరిశుద్ధులైనా, పాపాత్ములైనా, ఎవరైనా అంటున్నాడు. ఎవరైనా నిప్పంటుంది. ఏమంటుంది? ఎవరైనా. దేవుడు ఏమంటున్నాడు? ఎవరైనా. సడన్గా దేవుడి దగ్గర నుంచి వచ్చిందట ఒక మాట, నేనే వస్తే సడన్గా నిప్పు ఆగిపోయి, నువ్వు కనుక నాలోకి వస్తే నా గుణాన్ని మార్చుకుంటానయ్యా అని చెప్పిందట. గట్టిగా చప్పట్లు కొడతారు ఒకసారి, గట్టిగా కొట్టాలి చప్పట్లు. నీవు వస్తే నా గుణాన్ని మార్చుకుంటాను అనండి మీరు. యేసయ్య వస్తే నా గుణాన్ని మార్చుకుంటాను. ఇక పో, నీ పని అయిపోయింది, పో. మళ్ళీ ఇప్పుడు వస్తా ఉంది మంచిగా. వీళ్ళందరూ ఎక్సైట్మెంట్లో ఉంటారు బయట. ఏం మాట్లాడే దేవుడు అంటే ఏముందంట, ఆయన నాలోకి వస్తాడట. నీలో ఏముంది నీలోకి రావడానికి అనుకున్నాను ఆ భాషలో. జస్ట్ చెప్తున్నా, ఇమాజినేషన్. ఏముంది నీలో రావటానికి? నాలోకి వస్తాడట దేవుడు. పోయింది. 1 టైం రానే వచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక టైం వచ్చింది. షడ్రక్, మెషక్, అబేద్నెగోల టైంలో ఆ టైం వచ్చింది. ఆ 3 వ్యక్తులతో యేసుక్రీస్తు ప్రభు అగ్నిలోకి దిగాడు. అగ్ని గుణాన్ని మార్చుకుంది. కొట్టగడికి చెప్పండి, అగ్ని గుణాన్ని మార్చుకుంది. ఒక్క వెంట్రుకు కూడా కాలిపోలేదని వాక్యం చెబుతుంది. ఒక్క నీరు పగుడాలు కాలిపోలేదని వాక్యం చెబుతుంది. ఎందుకో తెలుసా? ఆ రోజే షడ్రక్, మెషక్, అబేద్నెగోల కోసం దేవుడు ఒక మాట తీసుకొని వాళ్ళ కోసం అగ్నిలోకి దిగాడు. నీ కోసం కూడా అన్ని మాటలు తీసుకొని ఉంటాడు. ఏది నిన్ను హాని చేయదు. అందుకే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నువ్వు అగ్నిలో పడి వెళ్ళినా అది నిన్ను కాల్చదు, జలంలో పడి వెళ్ళినా అది నిన్ను ముంచదు. ఎందుకు ఈ వాగ్దానాన్ని దేవుని ప్రజలకు ఇచ్చాడో తెలుసా? ఆల్రెడీ నీళ్లతో నీ గురించి మాట తీసుకొని ఉంటాడు ఆయన. నా బిడ్డ ఒకరోజు నీళ్ళలో పడబోతుంది, ముంచావా నీ ఇష్టమని చెప్పుంటాడు. నా బిడ్డ ఎప్పుడొకప్పుడు అగ్నిలో పడబోతుంది, కాల్చావా నీ ఇష్టమని చెప్పుంటాడు. ఈరోజు నేనేం చెప్పబోతున్నానంటే, నీ కోసం సాతానుడు కొన్ని వలయాలను సిద్ధపరిచి ఉండవచ్చు. అయితే నీవు వలయాలలోకి వెళ్ళిన
సమయానికి నా దేవుడు నీతో పాటు ఆ శ్రమల కొలుములో రాబోతున్నాడు. ఏది నేనేమి చేయలేదు, నిబ్బరముగా ఉండు, ధైర్యముగా ఉండు, చేతులెత్తి యేసు క్రీస్తు ప్రభువుని ఆరాధిస్తూ ఉండు. ఏ శక్తులు, ఏ మంత్రాలు, ఏ తంత్రాలు, ఏ శాతపడి శక్తులు యేసు క్రీస్తు ప్రభు నామములో నిన్ను ఏమి చేయలేవు. ఎందుకంటే నువ్వు నమ్మిన దేవుడు ఈ మంత్ర తంత్ర శక్తుల కంటే మించినవాడు, ఆ శక్తికి మించినవాడు. మంత్ర తంత్రాలను ఏమి కూడా నీకు హాని చేయలేవని పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో సెలవిస్తుండగా చప్పట్లు కొట్టి ఈ మాటను రిసీవ్ చేసుకోండి. నీకు హాని చెయ్యదు, ఏదియు నీకు హాని చెయ్యదు, ఏ మనుషుడు నీకు హాని చెయ్యలేడు. భయపడవద్దు, భయపడవద్దు. దేవునితో చెప్తున్నాడు. పక్క వరకు ఒకసారి చెప్పండి, భయపడవద్దు అని చెప్పండి. చెప్పండి, అందరు చెప్పండి. 100 మంది అవసరం లేదు, ఒక్కరు వస్తే చాలు. దేవుడు ఒక్కరితో మాట్లాడబోతున్నాడు. దేవుడు ఒక చక్కని సుందరమైన మందిరాన్ని, బలమైన ఉజ్జీంతో పట్టబడిన మందిరాన్ని దేవుడు ఈ ప్రాంతంలో కట్టించబోతున్నాడు. ఈ ఏరియాలో ప్రసాద్ గారు, దైవ ప్రసాద్ గారు, దేవుడు మాట్లాడుతున్నాడు. మామూలు సంఘము కాదు, అనేక మందిని మండించే సంఘమును దేవుడు ఈ ముత్తుకూరు ప్రాంతంలో నీ ద్వారా స్థాపించబోతున్నాడు. రగలబోతుంది అక్కడ అగ్ని. కుడి వైపునకు, ఎడం వైపునకు అది వ్యాపించబోతా ఉంది. అనేక దిక్కుల నుంచి ఆ స్థలానికి అనేకులు రాబోటము మీరు చూడబోతున్నారు. ప్రభు ఆత్మ పనిచేస్తుంది. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు ఆత్మ పనిచేస్తుంది? లోబ్రో షందర సకేంద్ర అమ్మద్రో లేరే లిమ్రోకో సందర మాంద్రే మాంద్ర చంద్ర సకత్ లిబ్రోకో ప్రపర క్షత్రి లిపట సంద్ర లి ప్రపర చంద్ర బల ఈ పార్లి కట్టస్వరి కపర బన కుమారి కలస ఇక్కడ నీరలే కార్బట సోలేనా ఈ సవరి దందలే కషవరి కా సహోదరి లేచి నిలబడు ఒకసారి వెనక. ఎస్, ప్రభు నిన్ను దర్శిస్తున్నా. నిలబడు ఒకసారి. దేవుడు ఒక బలమైనటువంటి తన శక్తితో నిన్ను తాగుతున్నాడు బిడ్డ. నువ్వుగా తల్లి, నువ్వు కూర్చోరా తల్లి, నువ్వు కూర్చోమ్మా. ముందు మనిషి కూర్చో. షబారాబా. ప్రభువు నిన్ను బలంగా నిలబెట్టబోతున్నా. శరీర సమస్యలతో చాలా నలిగిపోతున్నవి ఈ మధ్య. సహకరించలేకపోతుంది బాడీ. ప్రే చేయాలని, వాక్యం చదవాలని ఆరాటం ఎక్కువ నీకు. బట్ వాటిని అన్నిటిని ఆరిపేసుకుంటూ వచ్చాడు. ఒకప్పుడు ఎంత ప్రార్థన చేసేదానివో, ఎంత బలమైన వాక్యాన్ని చదివేదానివో. ఏది నిన్ను ఆరిపేసిందో దేవుడు వాటన్నిటిని ఏలియా కాలములో ఏలియా ప్రార్థిస్తున్నప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి అక్కడ పేర్చినటువంటి బలిపీఠం మీద ఉన్న కట్ల కింద ఉన్న నీళ్లను ఏ రకముగా దేవుడి అగ్ని ఆర్పివేసిందో, నీకు విరోధముగా, నీ భక్తికి విరోధముగా, నీ ప్రార్థనకి విరోధముగా రూపించబడిన ప్రతి ఒక్కటి ఆరిపోబోతున్న యేసు నామములో ఆరిపోబోతా ఉంది. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఆరిపోబోతా ఉంది. ఆరిపోకూడదు. నువ్వు మళ్ళీ చెప్పండి ఒకసారి, ఆరిపోకూడదు అనండి. ఎట్టి చెప్పండి మాట, ఆరిపోకూడదు అనండి. ఆరిపోకూడదు అన్నారు బాగా. ఆ రెండు చేతుల పైకెత్తి నేను ఆరిపోను అనండి. నేను ఆరిపోను. ఎవరు ఆరిపోమన్నారు? నేను ఎవరైనా ఆరిపోమన్నారా? మండమనికి చెప్తుంది, మళ్ళీ నేను ఆరిపోను అంటావు. నేను ఆరిపోమన్నాను, నేనేమన్నా? ఆరిపోకూడదు, ఎండింగ్ వరకు ఆరిపోకూడదు. ఈ శరీరం నుంచి ప్రాణం పోయేంత వరకు ఆరిపోకూడదు. ఆరిపోకూడదు. పాలకొట్టి పాస్టర్ ఇక్కడికి ఎందుకు వచ్చాడంటే, ఆయన చూపించుకుంటున్నాక దేవుడు తన శక్తి ఎంత గొప్పదో చూపించాలి. అది అందుకే దైవిక శక్తి అని ఒక పాట రాశాను నేను. యేసుని శక్తి ఉన్నత శక్తి, సాతాను శక్తులను కూల్చే శక్తి అని
పాస్టర్ పాల్ కొట్టిలో పాట ఉంటుంది, వినొచ్చు మీరు. దైవిక శక్తిని మించింది ఏది లేదు ఈ భూమి మీద. హల్లెలూయా. ఒక్క విషయాలు త్వరగా మీకు చెప్తాను, కొంచెం స్పీడ్గా. ఎవరు ఆరిపోతారు అనేది మనం గమనిస్తే ఒక 4 విషయాలు నోట్ చేయండి. 4 విషయాలు మీకు కావాలంటే. సామెతల గ్రంథం 13:9 ఉంది, భక్తిహీనత కలిగిన వారు ఆరిపోతారు. భక్తిహీనత. హలో, భక్తిహీనులు, భక్తిహీనత ఆర్పుతలకు సాదృశ్యం. భక్తిహీనత అంటే అర్థమేంటో తెలుసా? ఏమండి, భక్తి లేని వారిని కాదు, భక్తి ఉంది, భక్తి ఉంది, అది హీన దశకు వచ్చేసింది. అది భక్తిహీనత అంటే. చాలామంది భక్తిహీనులు అనగానే అసలు భక్తి లేని వాళ్ళు ఏమో అనుకుంటారు. పక్క వాళ్ళు అన్నిలో ఊరు గుర్తొస్తారు, ఈ భక్తిహీనులు అంటే వాళ్ళేమని. వాళ్ళది ఎందుకు మాట్లాడుతారండి? పరిశుద్ధ గ్రంథం మన చేతిలో పెట్టి. పరిశుద్ధ గ్రంథం ఎవరి చేతిలో ఉంది? కొన్నిసార్లు వాక్యం చెప్తా ఉండాలి, మా అత్తకు బలి తగిలింది, ఇదిగో మా అక్కకు బలి తగిలింది, నీకెప్పుడు తగలాలా? నీకెప్పుడు తగలాలి చెప్పు. ఇక నీకు తగిలించుకో, రావటం ఫ్రెష్గా పోవాలి. నాకు ఏం తప్పులు లేవు, నాకు ఐఎమ్ పర్ఫెక్ట్. నో, యేసయ్య తప్ప ఎవరు పర్ఫెక్ట్ కాదు ఈ భూమి మీద. ఎవరు పర్ఫెక్ట్ కాదు. సంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు భక్తితో ప్రారంభించబడ్డావు, ఇప్పుడు భక్తిహీనతకు వచ్చేసావు, దిగిపోయింది. ఎక్కడ భక్తిహీనతలోకి వచ్చావు గుర్తుపెట్టుకో. ఏది నిన్ను భక్తిహీనతలకు లాగింది? ఏది నిన్ను భక్తిహీనతలో ముంచేస్తుంది? దేవుడికి మించింది ఏదైనా పెట్టుకున్నావా? వదిలేయి. దేవుడు నీ స్థానాన్ని ఇంకొకరికి ఇచ్చావా? పక్కకు పెట్టు. ఆయనకి మొదటి స్థానం ఇవ్వు. యేసయ్యకి మొదటి స్థానం ఇవ్వు. అన్నీ నీ ఎంట పడతాయి. నా విజయ రహస్యాన్ని చెప్పమంటారా మీకు? అంత పరిచయం చేయడానికి నేను చెప్పించాలి తక్కువ, నేను చెప్పుకోని తక్కువ. ఇప్పుడు వీలైతే చూడొచ్చు, హైదరాబాద్లో కేవలం 5 సంవత్సరాలు ఎంత పరిచయం జరిగిందో పాస్టర్ గారు అని నోటి మీద ఏలుబడిపోద్ది అందరికీ. దానికి కారణం ఏంటో తెలుసా? నా బంధువుల్ని, నా స్నేహితులు మొత్తం వదిలేసుకున్నా. నేను ఒక్కరు లేరు నా కాంటాక్ట్లో. వద్దున్నో అలానే మీరు వదిలేసుకోమని నేను చెప్పను. నా ప్రతిష్టత అది, నా సమర్పణ. దేవుడే మొదటి స్థానం, అంతే. దేవుడే. యేసయ్య అంటూ ఉంటే ఎంత మంచోడండి యేసయ్య, ఎంత ప్రేమ కలిగినోడండి, ఎంత అద్భుతకరుడండి ఆయన. అసలు మనం ఏం చేయకుండా నువ్వు వచ్చి ప్రాణం పెట్టేస్తే, నువ్వు ఆరాధన చేసి 2 చేతులు పైకెత్తి నిన్ను మించడం లేడయ్యా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నువ్వు శక్తివంతుడు అంటుంటే పరలో